హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మా ఇంట్లో హోలీ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో ఈరోజు ఈ వీడియోలో చూపించబోతున్నా. సో ముందుగా హ్యాపీ హోలీ అందరికీ. మన అమ్మ దుర్గమ్మ తల్లి మనస్ఫూర్తిగా అందరూ బాగుండాలి అమ్మ, ఎవరికి ఏ కష్టం రాకుండా చూసుకో తల్లి అని కొబ్బరికాయ కొట్టి కోసాను. అన్నీ మొక్కుకొని అలాగే మన ఛానల్కి కూడా సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్ పెరిగితే ఏదైనా ఒక మంచి పని చేస్తాను అని ప్రమాణం చేసి చెప్తున్నాను. సో ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ మీ గైస్. కోసిన కోడిని పొతం చేపించడానికి తీసుకోపోతున్నా. నాకు పొతం చేయడం రాదు. ఇంతకుముందు మా నాన్న ఉన్నప్పుడు ఆయనే చేసేవాడు. మనకు ఎన్ని పనులు ఉన్నా కనీసం పండగ రోజైనా మన ఫ్యామిలీతో గడిపితే ఆ హ్యాపీనెస్సే వేరుగా ఉంటుంది. హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందామా. పురాణాల ప్రకారం ప్రహ్లాదుడు విష్ణు భక్తుడుగా ఉండేవాడు. తన తండ్రి హిరణ్యకశిపుడికి ఈ విషయం నచ్చేది కాదు. అందుకే ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి తన చెల్లెలైన హోలికతో మంటల్లో కూర్చోబెడతాడు. విష్ణు కృప వల్ల ప్రహ్లాదుడు ఆ మంటల నుండి తప్పించుకుంటాడు. కానీ హోలిక ఆ మంటలు భస్మమైపోతుంది. ఆ సందర్భంగా హోలీ పండుగను జరుపుకుంటారు. హోలీ అంటే చెడు మీద మంచి గెలవటం. మీరు విష్ణు భక్తుడు అయితే జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి. అలాగే హోలీకి ఒక రోజు ముందు కాముడిని కాలుస్తారు. ఆ బూడిదను ఒకరికి ఒకరు బొట్టుగా పెట్టుకుంటారు. దీని అర్థం ఏంటి అంటే డబ్బులు ఉన్నవారు లేనివారు మరియు కుల భేదాలు లేకుండా అందరూ సమానంగా కలిసి సంతోషంగా ఉండాలనేదే దీని అర్థం. కానీ మనం మాత్రం కులాల వారిగా విడిపోయి ఉన్నాము. మాటల్లోనే చికెన్ పొతం చేసే దగ్గరికి అయితే వచ్చేసాం. అతను పొతం చేయడం అయితే స్టార్ట్ చేసేసాడు. మా పిల్లలు డాడీ మాకు మాత్రం లెగ్ పీస్ కంపల్సరీ ఉండాలి అని చెప్తే సరే అమ్మా అని చెప్పాను. ఇక చికెన్ కటింగ్ అయిపోయింది. కవర్లో వేసుకొని ఇంటికి రిటర్న్ బయలుదేరే మూమెంట్లో కొత్తిమీర మర్చిపోయాము. మళ్ళీ కొత్తిమీర తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి కూడా వాళ్ళు ఇంకా హోలీ ఆడుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక మనం చికెన్ కర్రీ స్టార్ట్ చేద్దాము. ఈరోజు పండుగ కాబట్టి నేనే వండుతా అని చెప్తే మా మమ్మీ అంబులెన్స్కి ఫోన్ చేసి రెడీగా ఉంచుతారా అని అన్నది. హోలీ పండుగ అంటే మన 90s కిడ్స్ ఎంజాయ్ చేసినట్టుగా ఎవరు ఎంజాయ్ చేయలేరు కావచ్చు. మేమైతే ఈవినింగ్ స్కూల్ అయిపోగానే స్కూల్ బయట హోలీ ఆడేవాళ్ళం. పొద్దున లేవగానే మా ఫ్రెండ్స్ అందరూ ఇంటి దగ్గరికి వచ్చేవాళ్ళు. రంగులు పూయడానికి వస్తే నేను బాత్రూంలో వెళ్ళి దాక్కునేవాడిని. అయినా కానీ నన్ను వదిలేవాళ్ళు కాదు. ఇలాగే హోలీ ఆడుకుంటూ ఆ రోజు మొత్తం హ్యాపీగా గడిపేవాళ్ళం. ఇలా చిన్నప్పుడు బాధలు, టెన్షన్లు, ఈఎంఐ లేకుండా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకంటూ ఒక బాధ్యత ఉంది కాబట్టి మన తల్లిని తండ్రిని ఇబ్బంది పెట్టకుండా మనం మంచి పొజిషన్కి వస్తే వాళ్ళను సుఖంగా చూసుకుంటే మనకు మంచిగా ఉంటుంది. మంచిగా సెటిల్ అయితే వాళ్ళకంటే సంతోషపడే వాళ్ళు ఇంకెవరు ఉంటారు. ఏదో ఒక పని చేయి, కమ్బ్యాక్ ఎట్లా ఇస్తామంటే దెబ్బకు లైఫ్ సెట్ అయిపోవాలి. ఈరోజు కష్టపడితేనే మామ రేపు లైఫ్లో హ్యాపీగా ఉండగలం. నీకు చెప్తూనే నవ్వొస్తుంది కావచ్చు కానీ అదే రియల్. తర్వాత నువ్వే రియలైజ్ అవుతావు. ఓకే, ఇక మనం చికెన్ దగ్గరకు వచ్చేద్దాం. చికెన్ గురించే మర్చిపోయాము ఇక లైఫ్ మీద పడి. ఓకే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాము. ప్యాన్ పెట్టుకున్నాక ఉల్లిగడ్డలు ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక ఒక 5 minutes ఇసిపెట్టినాక కొంచెం చికెన్ బాయిల్ అయినాక కారం పొడి వేసాను. కారం పొడి వేసి కలిపినాక కొంచెం నీళ్లు పోసుకున్నాను. చికెన్లోకి పెరుగు ఉంటే బాగుంటుంది అనిపించింది. పెరుగు కూడా వేసుకొని దాంట్లో ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిర్చి తురుము వేసుకొని పెరుగు చట్నీ రెడీ అయ్యేంత వరకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇందులో ఒకటి తక్కువైందని నాకు అనిపిస్తుంది. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. నేనైతే చెప్పేస్తున్నా, నాకు ఇందులో బీర ఒకటి తక్కువైందని అనిపిస్తుంది. ఓకే, ఇక చికెన్ రెడీ అయిపోయింది. వేసుకుంటున్నా. మా మమ్మీ అంబులెన్స్కి ఫోన్ చేసి రెడీగా పెట్టింది. చూద్దాం, ముందు నువ్వే తినాలరా అంటే సరే ముందు నేనే వేసుకొని తింటా అని ట్రై చేస్తాను. మా సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చితే కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. తినేసి డ్యూటీకి వెళ్ళాలి మామ. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ హోలీ. తినేసాక టేస్ట్ ఎలాగా ఉందో చెప్తాను. జంపర్ మే బంపర్. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.